హలో అందరికీ. ఇది వచ్చేసి నాకు వీసా ఇచ్చారు కదా ఇక్కడ కువైట్కి రానికి, వాళ్ళ హౌస్ అనమాట, కువైట్ వాళ్ళ హౌస్. మేము ఈరోజు ఇక్కడికి వెళ్తా ఉన్నాం. ఇక్కడ ఒక శ్రీలంక ఆంటీ ఉందన్నమాట, అందుకనేసి ఏమైనా వర్క్ లేకోకుండా ఖాళీగా ఉన్నా కూడా ఇక్కడికి వెళ్తూ ఉంటాం. మనం కొన్ని వస్తువులు ఇంట్లో అయితే పెట్టుకోం కదా, కానీ వీళ్ళు వింత వింత వస్తువులన్నీ పెట్టుకుంటారు. చూపిస్తా. స్టార్టింగ్ నుంచి రాగానే ఒక రూమ్ ఉంటుంది అనమాట. ఈ విధంగా మొత్తం ఎక్స్ట్రా ఉన్న వస్తువులు మొత్తం ఇక్కడ పెట్టేసుకుంటారు. ఇది వచ్చేసి కిచెన్. ఈ కిచెన్ నుంచి అట్లా బయటికి కూడా వెళ్ళొచ్చు, ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంకా కొంచెం చిన్నగా ఉంది కిచెన్. మామూలుగా వైట్ హౌసెస్లో పెద్దగానే ఉంటుంది మ్యాక్సిమం కిచెన్ అయితే. ఇక్కడ కేక్స్ అవన్నీ చేస్తూ ఉంటుంది అంటే ఇది చాలా బాగుంటుంది టేస్ట్. చాలా బాగా చేస్తారు వంటలు ఈ ఆంటీ అయితే కూడా. చాలా రకాలు చేస్తూ ఉంటారు అనమాట. శ్రీలంక గంజి అని ఒకటి చేస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. మేము అయితే కూడా మ్యాక్సిమం ఉంటే ఖచ్చితంగా పెట్టి పంపిస్తుంది అనమాట మాకు కూడా. ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ వచ్చేసి రూమ్ అనమాట ఆంటీది. వీళ్ళకి ఇచ్చే రూమ్ కూడా చాలా బాగుంటుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది ఆంటీ. అక్కడ మా పిన్ని మా ఆంటీ కూర్చోన్నారనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి గుడ్లగూబ, మనం మామూలుగా ఇంట్లో పెట్టుకోం కదా, కానీ వీళ్ళు షోకి ఇలా పెట్టుకున్నారు. ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట. ఈమె కువైట్ ఆమె బయటికి వెళ్ళిందంటే ఏయో ఒకటి అట్లాంటివి తీసుకొని వస్తుంది. ఇంతకుముందు నేను ఒక 4 years బ్యాక్ ఉన్నా కదా, అప్పుడు కిచెన్ ఇంకొక సైడ్ ఉండేది. ఇప్పుడు మార్చారనమాట. చాలా మారుస్తూ ఉంటారు వీళ్ళు ఇంట్లో. వీళ్ళనే కాదు, చాలా వరకు మోస్ట్లీ అందరూ చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. ప్రతి ఒక్కటి కూడా ఎక్కువ రోజులు అట్లే ఉంచుకోకుండా మారుస్తూ ఉంటారు. చిన్న చిన్ని బుడ్డి బుడ్డి బొమ్మలు, అలాగే మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్కి అంటించేటివి, అలాంటివన్నీ చాలా బాగుంటాయి వెరైటీగా. ఇంకా ఇక్కడ కొంచెం తక్కువ, కానీ నార్మల్గా కొన్ని హౌసెస్లో అయితే భలే ఉంటుంది అనమాట డెకరేషన్ అదంతా కూడా. ఇది వచ్చేసి ఒక హాల్ లాగా అనమాట. ఇక్కడ డైనింగ్ టేబుల్, ఏదైనా వీళ్ళ ఫ్రెండ్స్ అట్లా వస్తారు కదా, కోయిటామాలో ఫ్రెండ్స్, అందుకు ఇక్కడ తింటారు వీళ్ళు. కిచెన్ వరకు ఇంకెవరు రారనమాట. అక్కడ వరకు ఓన్లీ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు మాత్రమే కిచెన్లో అలా ఉంటారు. ఇక్కడ వరకు ఆమె ఫ్రెండ్స్, ఆమెకు తెలిసిన వాళ్ళు తినడానికి అందుకు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుంటారు అనమాట. ఇవి స్పూన్స్ చూడండి, అన్ని షోక్ అనమాట. ఏమో షోకి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటుంది. ఈవిడ వచ్చేసి కువైటామా చాలా మంచిదన్నమాట. నార్మల్గా బయట వాళ్ళు వస్తే ఒప్పుకోరు మామూలుగా అందరి ఇంట్లో, కానీ ఈవిడైతే మాత్రం ఏమన్నదు. మళ్ళీ అప్పుడప్పుడు బాగా పలకరీయడం అట్లా కూడా చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఖాళీగా ఉన్నా లేకపోతే పని లేకున్నా ఈ సైడ్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కూర్చొని కొద్దిసేపు వెళ్తూ ఉంటాం. ఇట్లా ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అనమాట. ఒక్కొక్క ఇంట్లో సుమారుగా 5-6 కూడా ఉంటాయి ఒక్కొక్క హౌస్లోనే ఫ్రిడ్జెస్ అయితే. ఇవి చూడి బుడ్డి బొమ్మలు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. మ్యాక్సిమం ఇలా గాజు లాంటివి, లేకపోతే పింగాణివి, ఇట్లా సిల్వర్ టైపువి అలాంటివే ఉంటాయి అన్నమాట. ఫ్రిడ్జ్లోకి చూపిస్తాను అనమాట. ఈ ఫ్రిడ్జ్లోకి మ్యాగ్నెట్స్ అయితే భలే విచిత్రంగా రకరకాలుగా తెచ్చి పెట్టుకుంటారు. ఇది చూడండి, ఇక్కడ మొత్తం 3 ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లు పెద్దవి. వీళ్ళన్నీ స్టోరేజ్ ఎక్కువ అనమాట. సమోసాలు, చికెన్లు ఇవన్నీ కూడా ఎక్కువ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. సమోసాలు అవన్నీ ప్రిపేర్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేస్తారనమాట. ఎగ్ ట్రే, అలాగే ఎగ్ ఆమ్లెట్ వేసిండేది, మొత్తం అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. చాలా ఉంటాయి ఇట్లా మ్యాగ్నెట్స్. బయట కూడా ఇంకొక ఫ్రిడ్జ్ ఉందన్నమాట, దానికి కూడా ఉన్నాయి. చాలా బాగుంటాయి క్యూట్గా అన్నీ చూడడానికి. నేను కూడా తెచ్చుకొని ఉన్నా లాస్ట్ టైం ఒక 4 years బ్యాక్. అన్నీ మా బాబు పీకేసి పడేశాడనమాట. ఇక్కడ నేను మళ్ళీ ఎన్ని రోజులు ఉంటానో తెలియదు అనమాట, అందుకనేసి అన్ని వీడియోస్ తీసుకుంటా ఉన్నా. బుడ్డివన్నీ చాలా బాగున్నాయి కదా. నేను కూడా పోయేటప్పుడు తీసుకుంటా. మామూలుగా ఇక్కడ తీసుకోవడానికి, ఇక్కడ మనకి వచ్చే శాలరీకి ఇక్కడ తీసుకోవడానికి కొంచెం తక్కువ అనిపిస్తాయి. ఇక్కడ మ్యాక్సిమం ఇలాంటి బట్టలు వేసుకుంటారు. మామూలుగా అందరు కువైట్ వాళ్ళు, లేడీస్ కానీ మగవాళ్ళు కానీ అట్లాంటివి వేసుకుంటారు అనమాట. అందుకనేసి అలాంటివి కూడా మ్యాగ్నెట్స్ తెచ్చుకునింది. ఇదైతే బాగుంది, డిఫరెంట్గా నాకు బాగా నచ్చింది. మళ్ళీ నేను ఇండియాకి వెళ్ళేలోపు ఒకసారి షాపింగ్కి వెళ్తాను అనమాట. అప్పుడు ఏవైనా నాకు కావాల్సినవి కొన్ని తీసుకుంటా. కొంచెం డిఫరెంట్గా మనకి ఇండియాలో దొరకంటివి మాత్రమే తీసుకుంటా. ఎక్కువ వరకు నేను ఇక్కడ తీసుకొని ఎందుకు లగేజ్ వేస్ట్ అనేసి. ఇక్కడ తీసుకునేది గుర్తుపెట్టుకొని అంటే తినేటివి ఇవి ఇక్కడ ఉంటాయన్నమాట, రొట్టెలని, కుబూస్లని. అవి తీసుకుంటా. అవి ఎందుకంటే మనకి ఆడ ఇండియాలో దొరకవు. అందులో నాకు చాలా ఇష్టం కుబూస్లు అంటే. అలాగే దీనికి పూసుకుంటారనమాట కుబూస్కి, అది కూడా క్రీమ్ చాలా బాగుంటుంది. అవి కూడా ఒక 2-3 ఫ్లేవర్స్ అట్లా తీసుకుంటా. అంటే కొంచెం లగేజే తీసుకొని వెళ్తాను, ఎందుకంటే నేను ఉన్నది కొన్ని నెలలే కాబట్టి. ఇట్లా కిచెన్లోంచి ఈ సైడ్కి వస్తే ఇక్కడ మొత్తం బైక్స్ ఉంటాయన్నమాట. ఈ మా కువైటాం ఉంది కదా, వాళ్ళ కొడుకువి ఇవన్నీ బైకులు. చిన్నప్పటి నుంచి ఈయనకి ఏమేమి కొనిపించిందో కార్లు, బైకులు అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటాయి. అన్నీ షోకి పెట్టుకుని ఉంటుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఆయన అందుకు కూర్చోడానికి బయట దివానీ ఎలాగంటే కూర్చోడానికి ఒక ఏరియా లాగా, సిట్టింగ్ రూమ్ లాగా ఏదైనా చేసుకుని ఉంటారు, దాంట్లో ఉంటారు అనమాట. దాన్ని దివానీ అంటారు. ఓన్లీ మగవాళ్ళు మాత్రమే కూర్చొని టీ ఎలా తాగి మాట్లాడుకొని వెళ్తూ ఉంటారు. ఇది వచ్చేసి కొంచెం లోపలికి అనమాట. ఆమెడ బెడ్రూము, అలాగే ఆమె హాలు అవి ఉంటాయి ఇక్కడ. కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట వాళ్ళ ఇంట్లోకి అలా వెళ్ళేటప్పుడు. ఎందుకు అంటే వాళ్ళని వీడియో తీయకూడదు, వాళ్ళ ఫేస్ చూపించరు కాబట్టి. కొంతమంది ఫేస్ చూపించినా అట్లా వీడియో తీయడానికి ఒప్పుకోరనమాట, ఇష్టపడరు.
ఇక్కడ వేరే అక్క నేను తీస్తుందా వీడియో అంటే ఇచ్చా అనమాట. అన్నీ బాగున్నాయి కదా, క్లియర్గా చూపి వీడియో నేను తీస్తుందా అనింది. ఇక్కడ ఇన్ని రకాలు ఉంటాయి కదా తినేటివి, అవన్నీ కూడా ఏవి తిన్నా కూడా ఏమీ అనరనమాట. ఆంటీ కానీ ఆమె కువైట్ అమ్మ కానీ ఏమి పట్టించుకోదు అట్లంతా. ఇంకా వీళ్ళు కేకు అవన్నీ కట్ చేసుకోవడం అదంతా కటింగ్ అదంతా చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ కేకులు అవన్నీ కూడా ఇస్తూ ఉంటుంది ఆంటీ మాకు కూడా పిలిచి. ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కొనుక్కొని వస్తూ ఉంటుంది. ఇక్కడ వర్క్ చేస్తారు కదా ఆంటీ, శ్రీలంక ఆంటీ మొత్తం ఇట్లా సెట్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళకి డ్రైవర్లకి వాళ్ళకి సపరేట్ రూమ్ ఉంటుంది అనమాట. ఈ పని వాళ్ళకి అందరికీ సపరేట్ రూమ్ అవన్నీ ఇస్తారు. ఇక్కడ బాగా చూసుకునే వాళ్ళే కాదు, కొంచెం సరిగా చూసుకునే వాళ్ళు, అలాగే ఫుడ్ సరిగా డ్రైవర్లకి పని వాళ్ళకి పెట్టని వాళ్ళు కూడా ఉంటారు. మనం వీసా తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట తెలిసిన వాళ్ళ ద్వారా. ఇక్కడ కువైటామా వాళ్ళ ఇది హాల్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి స్ట్రైట్ కనిపిస్తుంది కదా, అది బెడ్రూము. ఇక్కడ వరకు ఉంటారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చినా కూడా ఈ హాల్ నుంచి ఇంకా బయటికి రారు. అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర తింటారంతే, తిని వెళ్ళిపోతారు. ఇక్కడ కూర్చొని కాసేపు మాట్లాడుకొని అంతే తప్ప కిచెన్లోకి అట్లంతా రారనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి హాల్ అనమాట. ఇది మొత్తం ఇలా ఉంటుంది. మ్యాక్సిమం టీవీలో ఇలాంటివే వస్తాయి తప్ప ఏవి మూవీస్ కానీ అలాంటివి పెద్దగా అసలు ఎక్కడ కనపడవు. ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలు అలాంటివన్నీ బాగా డెకరేషన్ చేసుకున్నారు ఇక్కడ హాల్లో. ఎప్పుడైనా మేము ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఖాళీగా ఉండి వర్క్ లేనప్పుడు అట్లా ఇక్కడికి వచ్చినప్పుడు ఆంటీకి హెల్ప్ చేసిస్తూ ఉంటాం ఏదన్నా చిన్నవి. చూడండి చిన్న చిన్న బొమ్మలు చాలా క్యూట్గా చాలా బాగుంటాయి అన్నీ కూడా, ప్రతి వస్తువు కూడా. ఇంకా ఈ కువైటామా కొంచెం ఓల్డ్ కాబట్టి అంత హెవీ డెకరేషన్ అలాంటివన్నీ లేవు. కానీ నార్మల్గా పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాటిల్లో అయితే పెద్ద హౌసెస్లో ఇంకా చాలా మంచి డెకరేషన్ ఉంటాయి, చాలా బాగా పెట్టుకుంటారు. ఇవిడ చిన్న పిల్లలు మనమరాళ్ళు అట్లున్నారనమాట, అందుకనేసి ఇట్లా చిన్న చిన్న బొమ్మలన్నీ పెట్టుకొని ఉంటుంది. ఇక్కడ పర్ఫ్యూమ్స్ కూడా ఎక్కువ వాడతారు. ఒక్కొక్కరి దగ్గర సుమారుగా ఉంటాయి అనమాట, 40-50 పర్ఫ్యూమ్స్ వరకు. ఇక్కడ ఇంకా తక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి హ్యాంగ్ చేసుకునేటివి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట. చాలా వరకు మ్యాక్సిమం నడిచే దగ్గర ఖచ్చితంగా కింద కార్పెట్ వేసుకుంటారు. కూర్చునే దగ్గర కానీ నడిచే దగ్గర కానీ అట్లా కార్పెట్ ఖచ్చితంగా వేసుకుంటారు. మ్యాగ్నెట్స్ చూడండి, రూమ్లో కూడా ఒక ఫ్రిడ్జ్ ఉంది, దానికి కూడా ఫుల్గా మ్యాగ్నెట్స్ అన్నీ పెట్టుకున్నారు. ఇట్లా ఖచ్చితంగా ఒక 2-3 డేస్కి ఒకసారి బెడ్షీట్లు అన్నీ తీసేసి మొత్తం పిల్లో కవర్స్లతో సహా మొత్తం అన్నీ చేంజ్ చేయాల్సిందే. ప్రతి దానికి కూడా పర్ఫ్యూమ్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ బెడ్రూము హాలు అక్కడనే కాదు డెకరేషన్, ఇక్కడ బాత్రూమ్లలో కూడా మంచిగా డెకరేషన్ చేసుకుంటారనమాట. మిర్రర్కి చుట్టూ లైట్స్ రావడము అట్లా అంతా బాగుంటుంది అనమాట. మొత్తం రిచ్ లైఫ్ చేస్తూ ఉంటారు, లీడ్ చేస్తూ ఉంటారు. చిన్న బొమ్మలు చూడండి, ఇవన్నీ కూడా డెకరేషన్కి ఏం యూస్ చేయదామా, కొంచెం ఏజ్డ్ కాబట్టి జస్ట్ అన్నీ షోకి పెట్టుకొని ఉంటుంది అనమాట. స్లిప్పర్స్ వాళ్ళ మనమరాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ స్లిప్పర్స్ కూడా పెట్టుకొని ఉంటుంది. ఇంకెవరు రారనమాట, ఒకడే కొడుకు ఇవిడికి కాబట్టి ఇంకెవరు రారు వీళ్ళింటికి. పెద్దగా మనవరాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళ కోసమే ఇవంతా స్టోర్ రూమ్ లాగా మొత్తం ఇక్కడంతా స్టఫ్ పెట్టేసుకున్నారు. ఇవి చూడండి వాళ్ళ బాబుకి చిన్నప్పటి నుంచి తీసిచ్చింటారు కదా కార్లు, అవన్నీ గుర్తుగా పెట్టుకునింది అనమాట. ఒక్కడే కొడుకు కదా, అందుకనేసి ఇవన్నీ కూడా ఏవి పడేయలేదు ఆవిడ, అన్నీ ఉన్నాయి. అన్నీ చాలా వెయిట్ ఉంటాయి అనమాట, హెవీ కాస్ట్ కూడా. తనకి బైకులు కార్లు అలాంటివన్నీ చాలా ఇష్టం, అందుకే ఇంట్లో చాలా వరకు పాత కార్ల నుంచి అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ బెడ్షీట్లు అవన్నీ చేంజ్ చేస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ బెడ్షీట్లకి అలాగే వస్తువులకు అన్నిటికి కూడా పర్ఫ్యూమ్ కొట్టేస్తూ ఉంటుంది ఆంటీ. అన్నిటికీ సపరేట్ పెట్టుకుంటారు అనమాట. అలాగే హెయిర్కి పొగ వేసుకుంటారు, అవి కూడా చాలా బాగుంటాయి, మంచి స్మెల్ వస్తాయి, కాస్ట్లీ కూడా. ఇవన్నీ పడేయడానికే. ఇవి రంజాన్లో అందరూ కొత్త వస్తువులన్నీ ఇట్లా ప్యాకింగ్ నుంచి తీయంటివి కూడా పడేసి చేంజ్ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో. చూడండి ఇది కూడా చాలా బాగుంది కదా. మనమైతే కుంకుమ పసుపు అన్నీ వేసి గంధం అందుకు దేవుడి రూమ్లో పెట్టేసేవాళ్ళం. వీళ్ళు ఇక్కడ స్వీట్స్ అవి పెట్టుకోవడానికి ఉంచుకున్నారనమాట. ఇవి కలర్ కూడా పోవు, కొంచెం ఎక్కువ డబ్బులే ఉంటాయి అనమాట, కాస్ట్లీనే ఉంటాయి ఇవన్నీ. కలర్ కూడా చేంజ్ అవ్వు, బాగుంటాయి, క్వాలిటీ బాగుంటాయి, అలాగే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ. ఇదనమాట నాకు వీసా ఇచ్చిన కువైటీ వాళ్ళ హౌస్. బాగుంది కదా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.